కట్టబెట్టడానికి, సంతానం పొందడానికి. ఇప్పుడు దితిని వివాహం చేసుకున్నాడు, సంతానం కలగల. ఆ దితే చెప్పింది తన భర్తతో, నాథా, నా వల్ల నీకు సంతానం కలగలేదు, నా చెల్లెలు ఉన్నది అదితి, ఆమెను వివాహం చేసుకోవయ్యా. ఎవరినో పరాయి వారిని చేసుకుంటే మా ఇద్దరికి పడవచ్చు పడకపోవచ్చు, కానీ నాకు సొంత చెల్లెలు కదా, ఆమెను వివాహం చేసుకుంటే నాకు ఏ విధమైన బాధ లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో అడిగితే సరే అన్నాడు కశ్యప ప్రజాపతి. ఇప్పుడు దితియే వెళ్ళి అదితిని తీసుకొచ్చి ఈ కశ్యప ప్రజాపతికి కట్టబెట్టి వివాహం చేసింది. అర్థమవుతున్నదా అండి? ఎప్పుడైతే వివాహం చేసిందో ఇప్పుడు అదితికి సంతానం కలిగింది. 33 కోట్ల మంది సంతానం. ఎవరయ్యా వాళ్ళు అంటే దేవతలు. దేవతలు మొత్తం అదితి యొక్క సంతానమే. ఎప్పుడైతే అదితికి సంతానం కలిగిందో దితికి కొంచెం కష్టం కలిగిందండి లోపల. ముందు ఏమీ అనిపించలేదు, కానీ ఆవిడకి సంతానం కలిగి ఆ పిల్లలంతా ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ పిల్లల్ని చూసి ఈ కశ్యప ప్రజాపతి వాళ్ళని భుజానెక్కించుకుని నెత్తి మీద ఎక్కించుకుని ఆడుకుంటూ ఉంటుంటే నాకు సంతానం ఉంటే ఈ పిల్లల్ని కూడా ఎత్తుకునేవాడు కదా, నాకు కూడా కాస్త గౌరవం ఉండేది కదా అనేటువంటి ఆలోచన కలిగి కొంచెం అసూయ ఏర్పడింది. ఎవరికి? దితికి. వాస్తవానికి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసింది ఎవరు? దితియే. పాపం మంచిదే పాపం ఆవిడ, కానీ అలా అయ్యింది. ఏం చేస్తాం? ఎప్పుడైతే అసూయ కలిగిందో ఒకానొక నాడు సాయం సమయంలో, వింటున్నావా పరీక్షణ్ మహారాజా, సాయం సంధ్యా సమయంలో ఈ దితి కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళింది. ప్రజాపతి వద్దకు వెళ్ళి, నాథా, నాకు సంతానమును ప్రసాదించవయ్యా. వెంటనే కశ్యప ప్రజాపతి చెప్పాడండి, నావం పశ్యతు కాల పర్యయం ఏతత్సంధ్యా విశేషతయా ఈశ్వరం పరితృప్తయా సంచరంతి. ఓ దితి, ఇప్పుడు ఇది సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయంలో చెయ్యకూడని పనులు 3 ఉన్నాయి. ఏమిటో తెలుసునా అండి? సంధ్యా సమయం త్యజేత్ ఆహార నిద్ర మైథునంచ త్యజేత్ అని చెప్పబడిందండి. సంధ్యా సమయంలో చెయ్యకూడని పనులు, ఆహారాన్ని పొందకూడదు, తినకూడదు. సంధ్యా సమయంలో తినకూడదండి. సాయంకాలం పూట షికారుగా బయటకు వచ్చాం కదా అని ఆ పానీపూరి అమ్మే బండి దగ్గర నుంచుని తింటే ఏం జరుగుతుందో చెబుతాడు తర్వాత. సాయంకాలం పూట సంధ్యా సమయంలో తినకూడదు. అంతేకాదు నిదుర, సంధ్యా సమయంలో నిదుర పోరాదు, సంధ్యా సమయంలో సంతానమును పొందరాదు. ఈ 3 పనులు సంధ్యా సమయంలో చేయకూడదు. ఎందువల్ల? ఆ సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవిని తన ఒడిన కూర్చుండబెట్టుకుని నందీశ్వరుని అధిరోహించి అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. ఆ తిరిగేటువంటి సమయంలో పడుకుని ఉండగా కానీ, భోజనం చేస్తూ ఉండగా కానీ, ఈ చెయ్యకూడని పని చేస్తూ ఉండగా కానీ చూచాడా, ఓరి దుర్మార్గుడా అని శపిస్తాడు. ఎవరిని? ఆ దంపతులను, ఆ తినేవాళ్లను, ఆ నిద్రపోయేవాడు. వాడి జీవితం అంతా కూడా పాడైపోతుంది. అందువల్ల సంధ్యా సమయంలో కొన్ని పనులు చేయకూడదు. ఇప్పుడు నీవు అడిగిన సమయం సంధ్యా సమయం. నువ్వు కొద్దిసేపు ఆగితే చీకటి పడుతుంది. ఆ చీకటి పడినప్పుడు నేను నీకు సంతానమును ప్రసాదిస్తా, హాయిగా పొందవచ్చు. కాసేపు ఓపిక వహించమన్నాడు. ఎవరు చెప్పింది ఈ మాట? కశ్యప ప్రజాపతి. ఎవరికి చెప్పాడు? దితికి చెప్పాను. అయితే దితి విన్నదా? వినలేదండి. వేశ్య ఇవ ప్రవర్తయా, ఒక వేశ్యవలే ప్రవర్తించను. స్థాపయా యా పురతః తథా వస్త్రం పరిపీడితం. ఆ కశ్యప ప్రజాపతి ధరించినటువంటి వస్త్రమును పీకివేశను, లాగివేసిందండి. ఎప్పుడైతే ఆ పని చేసిందో వెంటనే కశ్యప ప్రజాపతి ఆలోచించాడు. విశృంఖలా స్త్రీదం సదా
ఏతద్బలవాన్ సంప్రాధ్యతే. తెగించినట్లయితే స్త్రీ చెయ్యలేని పని అంటూ ఏది ఉండదు లోకంలో. అంత ధైర్యం కలిగినది స్త్రీ. కనుక ఈమెను గనక ఇప్పుడు వదిలిపెట్టినట్లయితే ఏం చేస్తుందో ఏమో కదా అని భయం వేసి ఆమె కోరికను తీర్చాడు కశ్యప ప్రజాపతి. అది సంధ్యా సమయం. ఇప్పుడు ఆవిడ గర్భమును ధరించిందండి. ఎవరు ధరించింది? ఆ దితి గర్భాన్ని ధరించింది. కానీ తీరా గర్భధారణ చేసిన తర్వాత ఆవిడికి సందేహం కలిగింది. నాదా ఇప్పుడు నాకు ఎటువంటి సంతానము కలుగును అడిగింది భర్తను. వెంటనే కశ్యప ప్రజాపతి చెప్పాడు, పొందకూడని సమయంలో సంతానాన్ని పొందడానికి నీవు ప్రార్థించావు. పొందడానికి కావలసినటువంటి క్రియా విశేషత కల్పయ పరితృప్తయ. ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసేసావు. ఇప్పుడు గర్భధారణ చేశావు. నీ గర్భమునందు 2 కవలలుగా పెరుగుతున్నారు. వారిద్దరూ కూడా రాక్షసులై, లోక కంటకులై, పరమ దుర్మార్గులై, లోకం అంతటి చేత నిందింపబడేటువంటి సంతానము నీ కలుగుతుంది చెప్పాడు. దుఃఖపడింది పాపం దితి. మంచిదే ఆవిడ, దుఃఖపడింది. ఏం చేస్తాం చెప్పండి? అయినప్పటికీ తప్పదు. కానీ దుర్మార్గులైనటువంటి కొడుకుల్ని కనటం కోసం దితి కూడా అంగీకరించలేదండి. అందుకొరకు ఆ గర్భాన్ని 100 సంవత్సరాలు మోసిందటండి. 1 నెల కాదు, 10 నెలలు కాదండి. ఎన్ని సంవత్సరాలు మోసింది? 100 సంవత్సరాలు మోస్తే దేవేంద్రాదులు వచ్చి, తల్లి ఎంతకాలం మోస్తావమ్మా, నిన్ను చూస్తుంటే మాకే బాధ కలుగుతోంది, వాళ్లకు జన్మనివ్వవమ్మా అని అనేక విధాలుగా ప్రార్థిస్తే అప్పుడు వారిద్దరికీ జన్మనిచ్చింది. ఆ ఇద్దరే హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు. హిరణ్యాక్షుడు తమ్ముడు, హిరణ్యకశ్యపుడు అన్నగారు చెప్పారండి. అందులో హిరణ్యాక్షుడు మమకారంతో సమానం. నాది 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 అంటాడు. హిరణ్యకశ్యపుడు నేను అనే అహంకారం. అందువల్ల నాది నాది అనే లక్షణాలు ఉన్నాయి కనుక ఈ భూమండలం మొత్తం నాదేనని చాపగా చుట్టి టంకన పెట్టుకుని సముద్ర మధ్యంలో ఉన్నాడయ్యా. ఆ భూమి ఇప్పుడు కనబడటం లేదు కనుక అతన్ని సంహరించి ఆ భూమిని ఉద్ధరించి తెచ్చి ఇవ్వడం కోసం సాక్షాత్తు నారాయణుడే ఇప్పుడు ఏ రూపంలో వచ్చాడండి? వరాహ రూపంలో వచ్చాను. ఆ వరాహ రూపంలో ఎప్పుడైతే వచ్చాడో భూమిని ఉద్ధరించి తెచ్చి ఇవ్వాలయ్యా అని ఎప్పుడైతే అడిగాడో బ్రహ్మదేవుడు, వినపడుతోందా అండి? ఆ వెనక వాళ్ళకు వినపడుతోందా? ఆ భూమిని ఉద్ధరించి తెచ్చి ఇవ్వమన్నాడు కనుక వరాహ రూపంలో ఉన్న పరమాత్మ బయలుదేరి వెళ్ళారు. సముద్రుని గర్జించి మరీ అడిగారు, ఎక్కడ ఉన్నాడు హిరణ్యాక్షుడు? సముద్ర గర్భంలో తపస్సు చేస్తున్నాడయ్యా అని చెప్పారండి. ఆ సముద్రం 1 అడుగు వేస్తే సముద్రము 2 భాగములుగా చీలింది. ఏకం పదం ఉత్సుకయా తథా ప్రవర్తయ క్రియమాణోత్పాదనాః ఏతత్ ప్రభావయా సంద్రం విచికిత్సయా భవతు. ఆ సముద్రము 2గా విడిపోయిందటండి. 2 పాయలుగా చీలిందట సముద్రం. స్త్రీలు ఎట్లా అయితే పాపడి తీస్తే ఆ కేశములు 2 భాగములుగా అవుతాయో అలా సముద్రము 2 భాగాలుగా అయిందట. 1 అడుగు పెడితేనే ఆ వరాహ రూపంలో వచ్చినటువంటి నారాయణుడు 2వ అడుగు పెట్టేటప్పటికి అసలు సముద్రం కనపడలేదట. ఏమైపోయిందా అని కన్ను తెరిచాడు. ఎవరు? హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుని కొప్పు పట్టుకుని సముద్రపు ఒడ్డుకు తీసుకుని వస్తే అతడి వద్ద ఉన్న భూమండలమును తన 2 కోరలపైన ఉంచారటండి. అలా ఉంచే అతడితో యుద్ధం చేశారు. ఎవరితో? ఆ హిరణ్యాక్షుడు అనబడే రాక్షసునితో 13 రోజులు జరిగింది యుద్ధం. 13వ రోజున పార్శ్వే సంస్థాపయేత్ దక్షిణ భుజం. ఆ కుడి చేతిని బాగా చాచి అతడి యొక్క కుడి భాగమున 1 దెబ్బ కొట్టారటండి. ఈ భాగంలో కొట్టారు, ఈ పక్కన కొట్టారట. ఆ దెబ్బకు ఒక్కసారి కుప్ప కూలిపోయి ప్రాణాలు వదిలేశాడు. అతడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినాయి. ఎవరి ప్రాణాలు? హిరణ్యాక్షుని ప్రాణాలు.
ఆ భూమండలం తెచ్చి మొత్తం అంతా ఎవరికి ఇచ్చాడు అంటే తీసుకొచ్చి బ్రహ్మదేవునకు అప్పగించాడండి. ఎవరు? వరాహమూర్తి. జయ బలో వరాహమూర్తికి. తీసుకొచ్చి బ్రహ్మదేవునకు అప్పగించారండి భూమండలం మొత్తాన్ని. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఆ భూమండలం మొత్తాన్ని స్వయంభువ మనువుకు శతరూపకు అప్పగించి, అయ్యా ఇప్పుడు మీరు సంతానాన్ని పొందండి. ఆ భూమి ఎప్పుడైతే లభించిందో వాళ్ళు సంతానాన్ని పొందారు. ఎంతమంది సంతానం అంటే 5 సంతానం అండి. ఎంతమంది సంతానం? 5. పెద్ద మొట్టమొదట కలిగినటువంటి వారు 3 కూతుళ్ళు, 2 కొడుకులు, మొత్తం 5 సంతానం. ఈ 3 కూతుళ్ళు ఎవరయ్యా అంటే పెద్దమ్మాయి పేరు ఆకూతి, రెండో అమ్మాయి పేరు దేవహూతి, మూడో అమ్మాయి పేరు ప్రసూతి. ఆకూతి అనేటువంటి ఆ పిల్లను రుచి అనబడేటువంటి ఓ మహానుభావునకిచ్చి చేశారండి. ఇంతకుముందు విన్నారు మీరు ఈ 2 పేర్లు కూడా, ఆకూతి, రుచి అనే పేర్లు మీరు విన్నారండి. ఎక్కడ విన్నారో గుర్తు చేసుకోండి. నేనే చెప్పేస్తా, ఎందుకు ఇంకా వాగితే మరీ చీకటి పడుతుంది. అర్థమైందా అండి? వస్తుందో రాదో, వాడేదో మురిపించినట్టుగా ఒక్కసారి అట్లా తగిలించాడు, మళ్ళీ పీకేశాడు. ఏం చేస్తాం? ఆ నరనారాయణులు అనబడే వారిద్దరికీ తల్లిదండ్రులు ఎవరు అని చెప్పాము. నరనారాయణులు తపస్సు చేస్తున్నారు అని చెప్పాం కదండి. చెప్పామా చెప్పలేదా? 4వ అవతారం అని చెప్పాం కదండి. ఎవరికి కలిగినటువంటి వాళ్ళు? ఆకూతి, రుచి. వాళ్ళిద్దరికీ కలిగినటువంటి పిల్లలు నర నారాయణులు. అది కూడా భగవంతుని అవతారం. ఈ పెద్దమ్మాయి పేరు ఆకూతి, ఆమెను రుచి అనే ఆయన మహా ఋషికి ఇచ్చి వివాహం చేశారండి. ఇక రెండో అమ్మాయి పేరు దేవహూతి. నిత్యం దేవాయాం ఆహూయమాన సదా అర్చయంతు అని ఆవిడికి దేవహూతి అని పేరు. కారణం ఏమిటయ్యా అంటే నిరంతరము దేవతలను ఆహ్వానించి వాళ్లకు సేవ చేస్తూ ఉంటుందటండి ఆవిడ. ఎవరికి సేవ చేస్తుంది? ఆ దేవతలకు సేవ చేస్తుంది. ఎప్పుడు వాళ్ళని పిలుస్తూనే ఉంటుందట. అయ్యా మీరు రండి, మీరు రండి మా ఇంటికి, మీరు రండి మా ఇంటికి అని పిలుస్తూనే ఉంటుంది, ఆహ్వానిస్తూ ఉంటుంది, సేవ చేస్తూ ఉంటుంది. అందుకనే ఆవిడికి దేవహూతి అని పేరు. ఆ దేవహూతి అనే ఆవిడ. ఇక 3వ ఆవిడ ఎవరయ్యా? ప్రసూతి. ఇప్పుడు ఈ దేవహూతి గురించి చెబుతున్నా, జాగ్రత్తగా వినవయ్యా. ఓ పరీక్షిత్ మహారాజా, శ్రద్ధగా వింటున్నావు కదా. కర్దమ ప్రజాపతి అని ఓ ప్రజాపతి ఉన్నాడు. మొత్తం ఎంతమంది ప్రజాపతులు ఉంటారు అంటే 14 మంది ప్రజాపతులు, 12 మంది మనువులు. అర్థమైందా అండి? కల్పములు ఎన్ని ఉన్నాయి అంటే 8 కల్పాలు ఉన్నాయి. అర్థమైందా? ఇది ఏ కల్పం? శ్వేతవరాహ కల్పే అని చెప్పుకుంటున్నాం మనం. అర్థమైందా అండి? దీని తర్వాత ఇంకో కల్పం వస్తుంది, మన్వంతరం. ఏ మన్వంతరం? వైవస్వత మన్వంతరే అని చెప్పుకుంటున్నాం. స్వయంభువం మనువు, ఆ స్వయంభువ మన్వంతరే అని అప్పుడు చెప్పుకునేవాడు. అర్థమైందా? వివస్వానుడు అంటే సూర్యభగవాను యొక్క పుత్రుడు. ఆ సూర్యభగవాను పుత్రుడే మనువుగా ఉన్నటువంటి కాలం కనుక దీనికి ఏమని పేరు? వైవస్వత మన్వంతరే అని పేరు వచ్చిందండి. ఆ విధంగా పిలుస్తున్నాం మనం ఇప్పుడు. ఇట్లా కాలాలను గురించినటువంటి గణన పురాణములలో చాలా గొప్పగా ఉంది. అయితే దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఈ కర్దమ ప్రజాపతి ఘోరమైన తపస్సు చేశాడు. సాక్షాత్తు నారాయణుని గురించి తపస్సు చేశాడండి. ఎప్పుడైతే అంత ఘోరమైన తపస్సు చేశాడో సాక్షాత్తు పరబ్రహ్మమే ఆనందపడి తన కంటి నుండి ఒక నీటి బిందువు రాల్చాడటండి. ఆనందంతో వచ్చినాయి. నవ్వినా ఏడ్చినా ఏమొస్తాయి? కన్నీళ్ళే వస్తాయి. నవ్వాడండి ఆయన, ఆనందపడ్డాడు. సాక్షాత్తు నారాయణుడు ఆ తపస్సుకు ఆనందపడితే అతని కంటి వెంట నుంచి 2 నీటి బొట్లు రాలినాయి. ఆ రాలిన నీటి బొట్లు భూమి మీద పడినాయి. పడుతూనే ఆ నీటి బొట్టు గొప్ప సరస్సుగా మారింది. ఏమిగా మారిందండి? పెద్ద సరస్సుగా మారిందండి. దాన్నే బిందు సరోవరము అంటారు. ఇప్పటికీ ఉన్నది బిందు సరోవరం. ఎక్కడున్నది? ఎక్కడున్నదండి? గుజరాత్లో
సిద్ధాపూర్ అనేటువంటి ఊళ్ళో ఉన్నదండి. దాన్నే మాతృగయ అని అంటారు. అర్థమైందా అండి? కన్న తల్లికి అక్కడ గనక పిండ ప్రదానం చేసినట్లయితే ఆ తల్లి రుణం కొంతైనా తీరుతుంది అని పెద్దల మాట. అందుకని సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ప్రతి కొడుకు ఎక్కడికి వెళ్ళాలి? సిద్ధాపూర్ వెళ్ళాలి. ఖచ్చితంగా కన్న తల్లికి పిండ ప్రదానం చేయాలి. బతికుండంగా కాదండోయ్. పిండ ప్రదానం ఎప్పుడు చేస్తారు? వెళ్ళిపోయిన తర్వాతే చేస్తారు. ఆ విధంగా అక్కడ పెట్టాలి. సిద్ధాపూర్ అదే బిందు సరోవరం. సాక్షాత్తు భగవంతుని కంటి నుండి వచ్చిన నీటి బిందువు వల్ల ఏర్పడినటువంటి సరస్సు అది. అక్కడ తపస్సు చేస్తున్నాడు ఆయన. సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కర్దమ ప్రజాపతి, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావయ్యా, చాలా చాలా సంతోషంగా ఉన్నది, నీకేం కావాలో చెప్పవయ్యా అడుగుతున్నాడు కర్దమ ప్రజ. లౌకికం వంచసే మయ నిజ తృప్తయా యోగవత్ సదా భవతు తే వయం సంతానం పురత ప్రాప్యతే. ఎంత గొప్పగా అడిగాడంటే, తండ్రి, ఓ భగవంత, నేను కూడా ఇంత తపస్సు చేసిన లౌకికమైన విషయమునే అడుగుతున్నానయ్యా. ఏదో వేదాంతపు స్పృహ కలిగి పారలౌకికమై నాకు మోక్షం కావాలి అని అడగటంలా. ఏమడుగుతున్నాను నేను? లౌకికమైన విషయములనే అడుగుతున్నా. ఏమిటా లౌకికమైన విషయము అంటే, నీ వంటి పుత్రుడు కావలే. ఏమడిగాడండి కర్దమ ప్రజాపతి? నీ వంటి పుత్రుడు కావాలి. వెంటనే పరమాత్మ అన్నాడండి, ఆయన కర్దమ ప్రజాపతి, నా వంటి వాడు ఇంకొకడు ఉండే అవకాశం లేదు. మీకు బాగా అర్థమవుతుందండి ఈ మాట? భగవంతుడే చెప్పిన మాట ఇది. నేను చెప్పిందో ఇంకో ఋషులు చెప్పిందో కాదు. భగవంతుడే ఏం చెబుతున్నాడు? నా వంటి వాడు ఇంకొకడు ఉండే అవకాశమే ఉన్నది నేనేనయ్యా. నేనే అనేక రూపాలలో ఉంటున్నా. సృష్టి చేసేటప్పుడు నేనే బ్రహ్మను, స్థితి చేసేటప్పుడు నేనే విష్ణువుని, లయం చేసేటప్పుడు నేనే శివుని. మనకి అంతు పట్టట్లేదండి. మనమైతే అప్పుడప్పుడు బాధపడుతున్నాం, కొట్టుకుంటున్నాం, వీలైతే తిట్టుకుంటున్నాం, నానా మాటలు మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా అండి? ఏమనుకోమాకండి, వాస్తవం చెబుతున్నా. ఆ భగవంతుని యొక్క గొప్పతనం, ఆ తత్వం మనకు అర్థం కాలేదు, కానీ బ్రిటిష్ వాడికి బాగా అర్థమైంది. భగవంతుణ్ణి పిలవాలి అంటే ఆంగ్లంలో ఏమని పిలుస్తాడు? వెంటనే చెప్పారు, గోడ కొట్టిన బంతిలాగా, గాడ్. అంతే కదండి? ఈ గాడ్ అని అంటే అర్థం ఏమిటి? దేవుడు అని కాదు అర్థం. ఈ గాడ్ అనే పదం, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది అబ్రివేషన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనాలి. దాన్ని షార్ట్ ఫామ్లో ఏమంటాం? యుఎస్ఏ. అట్లాగే ఈ గాడ్ అనేది కూడా షార్ట్ ఫామ్. ఎలాగా? సృష్టి, స్థితి, లయ, ఈ మూడు ఉన్నాయి కదండి. ఉన్నాయా లేవా? సృష్టి అనే దాన్ని ఆంగ్లంలో ఏమంటారు? జనరేషన్. ఆ జనరేషన్ అనే పదంలో మొదటి అక్షరం జీ తీసుకున్నాడు వాడు. రెండవది స్థితి. స్థితిని ఆంగ్లంలో ఏమనాలి? ఆర్గనైజేషన్ అనాలి. ఆర్గనైజేషన్లో మొదటి అక్షరం ఓ తీసుకున్నాడు. మూడవది లయ, లీనము చేసుకునుట. దీన్ని ఆంగ్లంలో ఏమంటారు? డిస్ట్రాయ్. అవునా కాదా అండి? ఆ డిస్ట్రాయ్ అనే పదంలో మొదటి అక్షరం డి తీసుకున్నాడు. సృష్టి, స్థితి, లయ, ఈ మూడు కలిపి చేస్తాడు కనుక GOD, గాడ్ అని పిలిచాడండి వాడు.
అర్థమైందా అండి? మనం బాధపడుతున్నాం. విష్ణువు వేరు, శివుడు వేరు, బ్రహ్మదేవుడు వేరు. బ్రహ్మదేవుడికి గుళ్ళు లేవు, పూజలు లేవు, పురస్కారాలు లేవు, ఉండవలసిన పల్లె. అర్థమైందా అండి? మనం తల్లిదండ్రులని కూడా పట్టించుకోం. ఎవరు ఉద్యోగం ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడతాం, అయ్యా నమస్కారం అండి అంటాం. వాళ్ళ పిల్లవాడికి ఏ బాధ కలిగినా మనమే ఎత్తుకుని ఆడిస్తాం, ఇన్ని చేస్తాం. ఎందుకంటే మనకు ఉద్యోగం ఇప్పించాడు కదా. హీఈస్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ టు మై లైఫ్. అటువంటి వాడు, అందుకనే అలా ప్రార్థిస్తాం. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఈ ఉన్నటువంటి ఆ హిరణ్యాక్షుని సంహరించి భూమిని అప్పజెబితే 5 పిల్లలు పొందితే అందులో 2వ ఆవిడ దేవహూతి కదా. ఇప్పుడు ఆ కర్దమ ప్రజాపతి ఏమడిగాడు? నీ వంటి కొడుకు కావలే అని అడిగాడండి. ఎవరిని అడిగాడు? ఎవరిని అడిగాడండి? నారాయణుని, భగవంతుని అడిగాడండి. ఎవరు వింటలేదు అని అర్థమైంది నాకు. అర్థమైందా అండి? కరెంటు పోతే పోయింది, మాట అయితే వినపడుతుంది కదండి. ఇది ఏమన్నా నాటకమా? కనబడడానికి కనబడవలసిన పల్లె, వినపడితే చాలు. అర్థమైందా అండి? అమ్మా కొంచెం వాల్యూమ్ తగ్గించుకోండి, కంఠం శ్రమ పడుతుందేమో. తగ్గిస్తే వాళ్ళకు వినపడితే సంతోషం. నాకు కూడా ఏమన్నా సరదా కాదుగా, వినిపిస్తే సంతోషం. జాగ్రత్త, తగ్గించే మాట్లాడతా. మీరు కొంచెం ముందుకు జరగండి, లేకపోతే వినపడటం లేదు అనుకుంటే ముందుకు రండి. ఏ గోపాలకృష్ణ భగవానుడి. కనుక ఆ కర్దమ ప్రజాపతి భగవంతుడిని అడిగాడు, నీ వంటి పుత్రుడు కావాలయ్యా. వెంటనే భగవంతుడు చెప్పాడు, నా వంటి పుత్రుడు ఇంకొకడు దొరికే అవకాశం లేదే. నా వంటి వాడు ఒక్కడే ఉన్నాడు. ఎవడు అంటే నేనే, ఇంకొకడు ఉండే అవకాశమే లేదు. అర్థమైందా? ఉన్నది నేను ఒక్కడనే. కనుక నీవు అడిగావు కనుక నేనే నీకు పుత్రుడుగా జన్మిస్తానయ్యా చెప్పాడండి. నేనే నీకు పుత్రుడుగా జన్మిస్తానయ్యా. పరవశించిపోయాడు. ఇంకా పరమాత్మ చెబుతున్నాడు, ఇంకా నేను వెళ్ళొస్తానయ్యా, బయలుదేరుతాను. ఎవరితో చెప్పాడు? కర్దమ ప్రజాపతి. కర్దమ ప్రజాపతి ఏమన్నాడు? ఎక్కడికి వెడతావయ్యా? నువ్వే నాకు పుత్రుడుగా జన్మిస్తానని చెప్పావు కదా. అవునయ్యా చెప్పాను, జన్మిస్తాను. నువ్వే నాకు పుత్రుడుగా జన్మించాలి అంటే నీవు ఏ పిల్ల గర్భంలో ప్రవేశిస్తే గొప్పగా ఉంటుందో అటువంటి పిల్లను వెతికి తెచ్చి నాకు భార్యగా ఇవ్వాలి. అవునా కదా? నువ్వే పుత్రుడిగా జన్మించాలి అంటే ఆ పిల్ల ఎటువంటిదై ఉండాలి, ఎంత గొప్పదై ఉండాలి. అవునా కదా అండి? అందువల్ల ఖచ్చితంగా నీవు అటువంటి పిల్లను నువ్వే వెతికి నాకు ఇచ్చి పెళ్లి చేయవలసింది అన్నాడు. వరం ఇవ్వడం కాకుండా ఇప్పుడు ఏం చేయాలండి? తెలుగు మ్యాట్రిమోనీ పెట్టుకుని పెళ్లి సంబంధాలు చూసి వాడికి ఒక పిల్లను చూసి పెళ్లి చేయాలి. ఈ పరిస్థితి అంతా ఎవరికి పట్టింది? ఆ భగవంతుడికి పట్టిందండి. ఆ భగవంతుడు కరుణామయుడు కదండి. ఏ విధంగానూ ఆయనకు ద్వేషభావం ఉండదు. తన పర అనేటువంటిది లేదు భగవంతుని దృష్టిలో. అన్నీ మనకే. ఆ కారణం చేత భగవంతుడు తప్పక నీకు వివాహం చేస్తానయ్యా అని చెప్పి ఇప్పుడు ఈ స్వయంభువ మనువు శతరూపల యొక్క 2వ కూతురైన దేవహూతికి స్వప్నములో దర్శనమిచ్చారండి. స్వప్నంలో కనపడ్డాడు. కనబడి, అమ్మాయి ఫలానా చోట తపస్సు చేస్తున్నాడమ్మా కర్దమ ప్రజాపతి, చాలా గొప్పవాడు. అతన్ని కనుక నీవు వివాహం చేసుకున్నట్లయితే నీ జీవితం పండుతుందమ్మా, ఆనందమయంగా ఉంటుంది అని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడండి. ఎప్పుడైతే చెప్పాడో నిదుర నుంచి లేచిన తరువాత ఈ విషయాన్ని తండ్రికి తెలియజేసింది, తల్లికి తెలియజేసింది. రహస్యంగా ఉంచలేదండి. తనంతట తాను రహస్యంగా వెళ్ళి ఆ వ్యక్తిని కలవలేదు, అతన్ని ఫోన్లో మాట్లాడలేదు. అతనితో ఎంతో జాగ్రత్తగా ఎవరికి చెప్పింది? ముందు
తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచించి కర్దమ ప్రజాపతిని గురించి విని ఉన్నారు వాళ్ళు. అమ్మ చాలా గొప్పవాడు అతడు, అతన్ని వివాహం చేసుకోవడంలో దోషం లేదు, నీవు ఆనందపడతావు సుమా అని చెప్పి ముహూర్త నిర్ణయం చేశారండి తల్లిదండ్రులు. కర్దమ ప్రజాపతిని అడగకుండానే ముహూర్త నిర్ణయం చేస్తే ముహూర్తం చాలా దగ్గరలో దొరికింది. 2 రోజుల్లో ముహూర్తం ఉంది. అదృష్టవంతులకి ముహూర్తాలు తొందరగా దొరుకుతాయి, దురదృష్టవంతులకు పుష్కరాలు అడ్డం వస్తాయి. ఆ కారణం చేత ఇక్కడ అదృష్టవంతుడేమో వెంటనే దొరికింది ముహూర్తం. ఆ ముహూర్త సమయానికి రథాన్ని సిద్ధం చేశారు. ఆ రథాన్ని అధిరోహించారు ముగ్గురు. కర్దమ ప్రజాపతి ఎవరు అంటే స్వయంభువ మనువు, ఆయన భార్య శతరూప, 2వ కుమార్తె దేవహూతి. అమ్మాయ వింటున్నారు, ఏం చేస్తున్నారు నాకైతే కనపడటం లేదుగా. అది కనుక దివ్యాత్మ స్వరూపులారా, దేవహూతి ఈ ముగ్గురు రథం మీద బయలుదేరి సరాసరి ఎక్కడికి చేరారు అంటే కర్దమ ప్రజాపతి ఎక్కడ తపస్సు చేస్తున్నాడో అక్కడికి వచ్చారండి. కర్దమ ప్రజాపతి కూడా సాదరంగా ఆహ్వానించాడు, రండి రండి దయచేయండి. వాళ్ళను చూచి వాళ్లకు ఏర్పాటు చేయవలసిన ఉచితమైన ఆసనములు ఏర్పాటు చేశాడండి. ఆ ఆసనాలు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్లకు కావలసినటువంటి మంచి తీర్థము అవన్నీ ఇచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్లను ఏ విధంగా మనం గౌరవించాలో ఆ విధంగా కర్దమ ప్రజాపతి గౌరవించి ఆ స్వయంభువ మనువుని ప్రశ్నించాడు, అయ్యా తమరి రాకకు గల కారణమేమి? అప్పుడు స్వయంభువ మనువు సమాధానం చెప్పాడండి. ముచ్యతే సర్వదర్శనం సాక్షాత్ నారాయణం నిజయుక్తయా భర్తారం సంభావ్యతే ద్వితీయ పుత్రికాయమ్మయా. అయ్యా, ఈ పిల్ల నా 2వ కుమార్తె. ఈ పిల్ల పేరు దేవహూతి. చక్కని పిల్లయ్యా, ఎంత అందంగా ఉన్నదో చూస్తున్నావు కదా నీవు, నీ కళ్ళతో నువ్వు చూడవయ్యా ఒక్కసారి. చాలా అందమైన పిల్ల. కేవలం శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా అందమైనదేనయ్యా. అంత చక్కని పిల్ల. ఆ కారణం చేత ఈ పిల్లను కర్దమ ప్రజాపతిని వివాహం చేసుకోమని సాక్షాత్తు నారాయణుడే స్వప్న దర్శనమును ఇచ్చి ఉపదేశం చేశాడు. అందువల్ల ఆ పిల్ల మాతో చెప్పింది, తండ్రి ఇలా స్వప్నం వచ్చింది అని. కనుక ఇప్పుడు ఏం చేయాలి? అందువల్ల ఆ పిల్లను వెంట పెట్టుకుని వచ్చానయ్యా, నీవు ఆ పిల్లను భార్యగా స్వీకరించవలసినది అడిగాడండి. ఎప్పుడైతే అడిగాడో కర్దమ ప్రజాపతి ఒక్క మాట చెప్పాడండి, నాభ్యంతరే వ్యవస్థిత కర్తృం పరిణయం. ఆ పిల్లను పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదయ్యా, కానీ కింటు ప్రవర్తయా సంతానం తురీయాశ్రమం సదా పశ్యతు నేక మార్గం. నాకేం అభ్యంతరం లేదయ్యా, నువ్వు చెప్పావు కనుక, నీ కుమార్తె కనుక నేను చేసుకుంటా, వివాహం చేసుకుంటా. కానీ ఒక చిన్న నియమం. ఏమిటా నియమము అంటే, ఎప్పుడు సంతానము కలుగుతుందో అప్పుడు ఆ వెంటనే నేనేం చేస్తానయ్యా అంటే తురీయ ఆశ్రమాన్ని స్వీకరిస్తా. ఇంకా పెళ్ళి కాలేదండి వాళ్ళిద్దరికి. పెళ్ళి కాక ముందే ఏం చెబుతున్నాడినా, నేను తురీయ ఆశ్రమాన్ని స్వీకరిస్తా. తురీయాశ్రమం అంటే సన్యాస ఆశ్రమం. ఎవరైనా పెళ్ళి అయిన తర్వాత ఆ భార్యతో తట్టుకోలేక, పిల్లలతో తట్టుకోలేక, ఖర్చులు భరించలేక ఎందుకు వచ్చిందిరా నాయన అని కాషాయం కట్టి ఓ కర్ర చేత్తో పట్టుకుని పారిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు లోకంలో. ఆశ్రమ స్వీకారము చేస్తారు. కానీ పెళ్ళి కాకముందే ఆ పెళ్లి కూతురు ఎదురుకుండానే నేను ఆశ్రమ స్వీకారం చేస్తాను అంటే ఏ పెళ్లి కూతురైనా ఒప్పుకుంటుందా చెప్పండి? ఒప్పుకుంటుందా అండి? కనీసం స్వయంభువ మనువు కూడా ఒప్పుకోలేదండి. ఆయన ఆలోచిస్తున్నాడు, ఇంత ఈ కర్దమ ప్రజాపతి తపస్సు చేసినవాడు కర్దముడే. భగవంతుడు వస్తే
నీ వంటి కొడుకు కావాలయ్యా అని అడిగినవాడు కర్దమ ప్రజాపతి. నేనే నీకు కొడుకుగా పుడతానయ్యా అంటే పరమానందపడినవాడు కర్దమ ప్రజాపతి. నువ్వే పెళ్లి కూతుర్ని చూసి తీసుకొచ్చి నాకు పెళ్లి చేయవయ్యా అని చెప్పినవాడు కర్దమ ప్రజాపతి. ఇన్ని చేసిన తీరా భగవంతుడు ఆ పెళ్లి సంబంధం కుదిరిస్తే ఏమంటున్నాడు కర్దమ ప్రజాపతి? నేను సన్యాసం తీసుకుంటా పిల్లలు కలిగిన వెంటనే అని చెబుతున్నాడు. ఏ తండ్రి ఒప్పుకుంటాడు చెప్పండి? సన్యాసం తీసుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు. కానీ దేవహూతి మాత్రం చెప్పిందండి, తండ్రి నేను అంగీకరిస్తున్నానయ్యా, సంతానము కలిగిన వెంటనే నా భర్త ఆశ్రమ స్వీకారం చేస్తే అంతకన్నా నాకు కావలసిందే ఉందయ్యా. లోకంలో ఏ పురుషుడైనా 4 ఆశ్రమములను పొందవలసింది: బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాస ఆశ్రమము. ఆ క్రమాన్ని అనుసరించి నా భర్త సన్యాసం తీసుకుంటానంటే అంతకన్నా కావలసిందే ఉంది. ధర్మాన్ని అనుసరించినటువంటి వాడవుతాడు నా భర్త. అందుకు నేను అంగీకరిస్తున్నాను, కనుక నేను ఒప్పుకుంటున్నాను వివాహం చేసుకోవడానికి అన్నది. ఆ పిల్లే ఒప్పుకున్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు? కనుక అభ్యంతరం లేదన్నారు. బాజా భజంత్రీలు లేవు, కళ్యాణ మండపాలు లేవు. కేవలం ఆ స్వయంభువ మనువు భార్య శతరూప బంగారు పాత్రతో నీరు తెచ్చి ఆ దేవహూతి చేతులు ఎవరి చేతుల్లో పెట్టారు? కర్దమ ప్రజాపతి చేతులలో పెట్టి జలపూర్వయా దద్యాత్ అని ఒకే ఒక్క మంత్రం చెప్పాడండి. ఈ నీళ్లతో ఈ పిల్లను నీకు అప్పగిస్తున్నానయ్యా అని చెప్పాడు. అంతే, వాళ్ళ వివాహం అయిపోయింది. ఏ ఖర్చు లేదు. ఆ మంత్రానికి ఎంత శక్తి ఉన్నది అంటే, వివాహం అయిపోయిన వెంటనే కర్దమ ప్రజాపతికి నమస్కరించి స్వయంభువ మనువు ఇంకా రథాన్ని ఎక్కి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో దేవహూతి తండ్రిని పిలిచింది, నాన్నగారు ఒక్కసారి ఇలా రండి. వచ్చాడు స్వయంభువ మనువు. నా భర్త అయినటువంటి కర్దమ ప్రజాపతి నారచీరలు ధరించి ఇక్కడ తపస్సు చేస్తుంటే నేను రాజకుమార్తెను కదా అని చీనాంబరములు ధరించుట న్యాయము కాదు. కనుక నా ఈ దివ్యమైన వస్త్రములను మీరు స్వీకరించి తీసుకువెళ్ళండి, నాకు నారచీరలు ఇప్పించండి అన్నది. తన భర్త ఎట్లా అయితే నారచీరలు కట్టాడో అలాగే నేను కూడా నారచీరలు కడతాను అని పాపం దుఃఖించాడు స్వయంభువ మనువు. అయ్యో, నా కుమార్తెకు ఇటువంటి స్థితి కలిగింది కదా. ఎండ కన్నెరుగని కాంత, సూర్యుని వేడి ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటిదాకా పిల్లకు. పట్టు పరుపుల మీద నడిచింది. ఆవిడ ఏ పని చేసి ఎరగదు ఆ పిల్ల. ఎందుకంటే సాక్షాత్తు మొట్టమొదటి చక్రవర్తి యొక్క కూతురు. సామాన్యంగా పెంచుతారా అండి? అందులో తండ్రికి కూతురు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కొడుకు మీద కన్నా. తల్లికి కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, లోక సహజమైన విషయం. అందువల్ల ఆ పిల్లని ఎలా పెంచాడు? అరిచేతుల మీద పెంచాడు. అలా పెంచినటువంటి వాడు ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందండి? చీనాంబరములు తీసుకుని నారచీరలు ఇవ్వవలసి వచ్చింది. దుఃఖపడుతూ ఇచ్చాడు. అయినా అడిగింది ఆ పిల్లే గనక తప్పదు గనక ఇచ్చి వేశాడండి. ఆ నారచీరలు ధరించింది. ఇప్పుడు ఎవరికి సేవ చేస్తున్నది? ఆ దేవహూతి భర్తకు సేవ చేస్తూ విశృంఖేన ఆత్మశౌచేన దమేన చ ఒక ఉద్యమంలాగా సేవ చేస్తున్నదటండి. భర్త సేవ తప్ప ఇంకో పని లేదు. అంతే. అతడికి మడి నీళ్లు కావాలి అంటే తాను నదికి వెళ్ళి స్నానం చేసి తడి బట్టలతో కుండతో ఆ కుండను భుజాన పెట్టుకుని మోసుకుని వస్తున్నది దేవహూతి. తడి బట్టలతో వస్తున్నది. అతడు ఎక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటాడో అక్కడ చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి ఆ ప్రదేశాన్ని చక్కబరుస్తున్నది, అందంగా మారుస్తున్నది, రంగవల్లులు తీర్చిదిద్దుతున్నది. అతడికి కావలసిన మన్నీళ్ళు ఇస్తున్నది, అతడికి కావలసిన మారేడు దళాలు తెస్తున్నది, అతడికి కావలసిన తులసి దళాలు తెస్తున్నది. ఇన్ని రకాలుగా సేవ చేస్తున్నది. అతడికి తినడానికి కావలసిన కందమూలాదులు తీసుకొస్తుంది.
ఇప్పటిదాకా రాజు దగ్గర ఆ స్వయంభువ మనువు దగ్గర పంచపక్ష పరమాన్నములు తిన్నదావిడ. కానీ ఇవాటి రోజున ఏం తినవలసి వచ్చింది? అరణ్యంలో కందమూలాదులు, భూమిలో పెరుగుతున్నటువంటి దుంపలు తినటం, పచ్చి దుంపలే. అవి వండుకుని ఉడకవేసుకుని అందులో ఉప్పు కారం కలుపుకుని రుచిగా తినటం అనేటువంటిది లేదు. ఒకవేళ భర్త ఉపవాసం ఉంటే ఆమె ఉపవాసం ఉంటున్నది. భర్త ఎంతసేపు తపస్సు చేస్తే అంతసేపు మెలకువగా ఉండి ఆవిడ కూడా ధ్యానం చేసుకుంటుంది. భర్త ఎప్పుడు పడుకుంటున్నాడో అప్పుడే ఆమె కూడా నిద్రిస్తున్నది. అర్థమైందా అండి? అన్నిటినీ వదిలిపెట్టిందండి. నఖలు ఏ వత్ కోరికాయం ప్రవర్తయా వాంఛ వివర్జితగా. ఆవిడ మనస్సులో వాంఛ అనేటువంటిది లేదు, కోరిక అనబడేటువంటిది లేదు, ఏ కోరిక లేదండి. వివర్జితా, కేవలం భర్త సేవ తప్ప ఇంకొక కర్తవ్యమే లేదు. ఆ విధంగా పని చేస్తున్నది ఆవిడ. ఎంతకాలం గడిచిందయ్యా అంటే కొన్ని సంవత్సరాలు గడిచిందండి. జాగ్రత్తగా వింటున్నారా అండి? నిద్రపోతున్నారా? భలే మంచి అవకాశం దొరికింది మనకు. కంపెనీ వాళ్ళు ఎంత పని చేశారో వాళ్ళకి రేపు పొద్దున థ్యాంక్స్ చెప్పాలి. జగోపాల కృష్ణ భగవానికి. కనుక ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఏమని చింతిస్తున్నారు? ఎటువంటి స్థితి కలిగింది? ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా సేవ చేసిందండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరాలు సేవ చేస్తే ఒక్క రోజున ఏతదృశ్యా దేవహూత్యా, ఒక్క రోజున తపస్సు చేసుకుంటూ కళ్ళు తెరిచాటండి. తెరిచేటప్పటికీ ఎదురుకుండా అలా చేతులు కట్టుకుని నిలబడి ఉన్నదట. ఎవరు? దేవహూతి. అట్లా చూచాడట దేవహూతిని. ఒక్క రోజున చూచెను అని చెప్పారు ఇక్కడ సాక్షాత్తు వ్యాస భగవానుడు. అంటే మనకేమర్థమైందండి? ఇంతకాలంగా దేవహూతి అక్కడే ఉన్నా, ఆ కర్దమ ప్రజాపతికి సేవ చేస్తున్నా, తాను కనీసము కన్నెత్తి తన భార్య వంక కూడా చూడలేదు. కర్దమ ప్రజాపతి ఎంత గొప్ప తపస్సు చేశాడో ఆలోచించండి. ఇప్పుడు ఎంత గొప్పవాడా కర్దమ ప్రజాపతి? కనీసం కామము, దంభము, ఎటువంటివి ఏ విధమైనటువంటి వికారములు లేకుండా దివ్యమైనటువంటి తపస్సు చేస్తున్నాడండి. అక్కడే ఉన్న ఆమెను చూడలేదు అతడు. ఒక్క రోజున పొరపాటును చూచాడు. చూచేటప్పటిగా దేవహూతి ఎలా ఉన్నదట? చిక్కి శల్యం అయిపోయిందటండి. ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎట్లా ఉన్నది? అతిలోక సౌందర్య రాశి వలె ఉన్నది. కానీ వాటి రోజున దేవహూతి ఎలా ఉన్నది? చిక్కి శల్యం అయిపోయింది. ఎముకల గూడు పైన ఒక వస్త్రమును కప్పినట్టుగా ఉన్నది ఈ చర్మం. దేనిపైన కప్పినట్టండి? ఎముకల గూడు. అంతే. చెంచాడు కాదు కదా, అర్ర చెంచాడు కూడా మాంసం కనబట్టల్లా శరీరంలో. చిక్కి డొక్కులాగా అయిపోయింది పాపం. అటువంటి దేవహూతిని చూచాడు. దేవహూతి, నా కోసం నువ్వు ఎంత సేవ చేశావో కదా, ఎంత కష్టపడ్డావో కదా, నిన్ను చూస్తుంటే జాలి వేస్తోందమ్మా. నీకు ఏం కావాలో కోరుకో, నేను తీరుస్తా అన్నాడు. ఎవరు అన్నది? కర్దమ ప్రజాపతి భర్త. ఎవరు అన్నది? కర్దమ ప్రజాపతి. ఎప్పుడైతే అన్నాడో వెంటనే దేవహూతి అడిగిందండి, నాథా, ఏ స్త్రీ అయినా ఏం కోరుకుంటుందయ్యా? మాతృత్వమును కోరుకుంటుంది. కనుక నాకు సంతానమును ప్రసాదించవయ్యా. ఆవిడ ఎంత గొప్పదండి! సంతానం కలిగిన వెంటనే ఆశ్రమ స్వీకారం చేస్తాను అని ఓ నియమం చెప్పాడు కదా. చెప్పాడా చెప్పలేదా? అయినప్పటికీ సంతానాన్ని కోరుకుంటోంది అంటే కేవలం ఏ ఉద్దేశంతో వివాహం చేసుకుంటున్నదండి? ఆ కర్దమ ప్రజాపతిని వివాహం చేసుకుంది ఏ ఉద్దేశంతో? భగవంతుడు చెప్పాడు కనుక చేసుకున్నది. అంతే. అంతే తప్ప తనకు ఒక భర్త కావాలి అనే కోరికతో మాత్రం చేసుకోవాలి. ఎవరు చెప్పారు ఆమెకు స్వప్నంలో కనబడి? సాక్షాత్తు నారాయణుడు చెప్పాడు. ఆ కారణం చేత తప్పక నారాయణుడు చెప్పింది కనుక నేను చేసుకోవలసిందే అనే ఉద్దేశంతో చేసుకున్నది. ఇప్పుడు
తన భర్తనే కోరుకుంటున్నది, నాకు సంతానమును ప్రసాదించవయ్యా. తప్పక ప్రసాదిస్తాను దేవహూతి, నువ్వు వెళ్ళి ఆ బిందు సరోవరంలో స్నానం చేసిరా అన్నాడు. బిందు సరోవరం ఎలా ఏర్పడిందో చెప్పాం కదండి. ఎలా ఏర్పడింది చెప్పండి. భగవంతుని కంటి నుండి జారిపడిన నీటి బిందువు వల్ల ఏర్పడిన సరోవరము బిందు సరోవరం. దాని పేరే అందుకు వచ్చింది బిందు సరోవరం. ఒక్క బిందువు పడింది నేల మీద, అది సరస్సుగా మారింది కనుక బిందు సరోవరము అని పేరు వచ్చింది దానికి. నువ్వు వెళ్ళి ఆ బిందు సరోవరంలో స్నానం చేసిరా అని చెప్పాడు. ఎవరికి చెప్పింది? దేవహూతికి. ఎవరు? కర్దమ ప్రజాపతి. ఇప్పుడు ఆవిడ సరాసరి బిందు సరోవరానికి వెళ్ళిందండి. ఆ వెళ్ళినటువంటి ఆవిడ చక్కగా సంకల్పం చెప్పుకున్నది. నదిలో కానీ, సరస్సులో కానీ, సముద్రంలో కానీ స్నానం చేసేటప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? ఊరికే వెళ్ళి గబగబా లోపలికి వెళ్ళిపోయి నదిలో దిగి గబగబా ముక్కు మూసుకుని ఒక్కసారి మునిగి అమ్మయ్యా అనుకోకూడదు. సంకల్పము చెప్పుకోవాలి. నది ఒడ్డున ఉన్న మట్టిని కొద్దిగా తీసి నదిలో వేయాలి. సంకల్పం చెప్పుకోవాలి. అర్థమైందా అండి? బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జ్ఞానత అజ్ఞానత ప్రయత్నకృత సర్వ పాపై అపనోదన సిద్ధ్యర్థం స్నానమహం కరిష్యే. ఏ నదిలో స్నానం చేస్తున్నావో ఆ నది పేరు చెప్పుకుని స్నానం అహం కరిష్యే అని అప్పుడు మనం మునగాలి. అలా కాకుండా ఊరికే మునిగితే, కాకి మునిగితే ఎంతో మనం మునిగినా అంతే. సంకల్పం మాత్రం కంపల్సరీగా చెప్పుకోవాల్సిందే. ఒకవేళ మనకి తెలియదయ్యా సంకల్పం చెప్పుకోవడం, మాకేం తెలుస్తుందండి? కాశీ వెళ్ళాం, ఆ గంగలో మునగాలనుకున్నాం, సంకల్పం చెప్పడం మాకేం తెలుస్తుంది? అక్కడే ఉంటారు బ్రాహ్మణులు, వాళ్ళని అడిగితే ఓ 10 రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు సంకల్పం చెబుతారు. 10 రూపాయలే, నువ్వు 100 రూపాయలు ఇవ్వక్కర్లా. ఆ 10 రూపాయలు కూడా ఎందుకు ఇవ్వాలి అనుకుంటే మాత్రం సంకల్పం ఉండదు, నీకు స్నానం ఉండదు. ఒకవేళ నువ్వు స్నానం చేసినా స్నానంతో సమానం కాదు. ఖచ్చితంగా సంకల్పం చెప్పాల్సింది. అక్కడికి వెళ్ళింది ఆవిడ, సంకల్పం చెప్పుకున్నది. హాయిగా బిందు సరోవరంలో ఒక మునుగు మునిగి లేచిందండి. యథా పూర్వస్థితిం కరోతు దేవహూత్యా. ఆ దేవహూతి పెళ్లి చేసుకోవటానికి వచ్చిన రోజున ఎట్లా ఉన్నదో అలా తయారైందండి. ఆ బిందు సరోవరంలో మునిగి లేచేటప్పటికి ఎంత గొప్పదండి ఆ బిందు సరోవరం. పెళ్ళినాడు ఎట్లా ఉన్నదో అలా ఉన్నదండి, అతిలోక సౌందర్య రాశిలాగా. మీరు కూడా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి వెళ్ళి అందులో మునుగుదాం. ఆ పెళ్ళినాడు ఎట్లా ఉంటామో అట్లా ఉంటాం కదా. ఈ ముసలితనం పోతుంది మనకు. అందుకే ఆ బిందు సరోవరంలో నీళ్లు లేవండి ఇప్పుడు. మనకి ఇటువంటి ఆలోచనలు వస్తాయని తెలిసి మొత్తం ఇంకిపోయింది. ఏమండోయ్? అయితే అంత అందంగా తయారైంది దేవహూతి. ఎక్కడ నుంచి వచ్చారో తెలియదు, బోల్డ్ అంతమంది పరిచారికలు వచ్చారండి, సేవకుర్రాళ్ళు. ఆమెకు చక్కగా జడవేస్తున్నారు. ఒకరు కస్తూరి తిలకాన్ని దిద్దుతున్నారు, ఒకరు కాటుకను పెడుతున్నారు, ఒకరు వస్త్రధారణ చేయిస్తున్నారు, అనేక రకాలుగా ఒకరు ఆభరణాలు వేస్తున్నారు, ఒకరు ఆదర్శమును చూపిస్తున్నారు, అద్దాన్ని చూపిస్తున్నారు. అనేక రకాలుగా సేవ చేశారండి. చక్కగా ఆమెను పెళ్లి కూతురు వలె అలంకరించి తీసుకుని వస్తే ఆ దేవహూతిని చూచి మురిసిపోయిన కర్దమ ప్రజాపతి తన తపోశక్తిని వినియోగించి ఒక దివ్యమైన విమానమును సృష్టించాడండి. ఏం సృష్టించాడండి? ఒక విమానం. ఆ విమానాన్ని సృష్టించి ఇప్పుడు దేవహూతి చెయ్యి అందించాడు. ఆ దేవహూతి కూడా చెయ్యి అందించింది. ఆ చేతిని స్వీకరించాడు, విమానం ఎక్కించాడండి. ఆ విమానంలో ఎక్కి చక్కగా విహరించారు. ఎవరు? దేవహూతి, కర్దమ ప్రజాపతి హాయిగా విహరించారండి. ఆ విమానం ఎంత గొప్పగా ఉన్నది అంటే అందులో క్రీడా మందిరాలు ఉన్నాయి, శయన మందిరాలు ఉన్నాయి, భోజనశాలలు ఉన్నాయి, వంటశాల ఉన్నది, అనేక రకాలైన వసతులు ఉన్నాయటండి ఆ విమానంలో. అవునా కాదండి? ఇప్పటికీ ఉన్నాయి కదా. ఆ ఎయిర్ హోస్టెస్ ఓ బండి ఈడ్చుకుంటూ వచ్చి మనకు కావలసినవి ఇస్తూ ఉంటారు విమానంలోనే. అవునా కాదా అండి?
కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, అప్పుడు కూడా అన్ని వసతులు ఉన్నాయండి. ఆ విమానం ఎక్కారు, విహరించారు. ఆ కర్దమ ప్రజాపతి దేవహూతి ఆ విమానంలో కూర్చుని విహరించడం చేత ఆ విహరణ పుణ్య ఫలము వల్ల 9 మంది ఆడపిల్లలు కలిగారటండి. వాళ్ళిద్దరికీ ఎంతమంది కలిగారండి? 9 మంది ఆడపిల్లలు కలిగారండి. మొత్తం దేశం అంతా ఉంది, కేవలం దేవాలయానికి మాత్రమే లేదు. ఎందుకు ఆపేశారు? వాళ్ళు ఇచ్చి కూడా తీసేశారే. ఏవం భగవత్ సంజనిత. జయ గోపాల కృష్ణ భగవాన్. వాడు కూడా పరీక్ష చేస్తూ ఉంటాడు, వీడి సంగతి ఏమిటో చూద్దాం. మనమేం వదిలిపెట్టమండి. చిన్నగా మాట్లాడినా మీకు వినపడుతోంది కదా, ఏమి ఇబ్బంది లేదు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, మీరు తిరిగి వెళ్ళటానికి కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే వీధి లైట్లన్నీ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం. కనుక 9 మంది ఆడపిల్లలు కలిగారండి. వెంటనే కర్దమ ప్రజాపతి దేవహూతితో చెప్పాడు, దేవహూతి, భగవంతుడే నన్ను మోసము చేశాను. ఏమన్నాడండి? భగవంతుడే నన్ను మోసము చేశాను. ఏం చేశాడు మోసం? నేనే, నా వంటి వాడు ఇంకొకడు ఉండే అవకాశం లేదయ్యా, కనుక నేనే నీకు పుత్రునిగా జన్మిస్తా అని చెప్పాడు. చెప్పాడా లేదా అండి? అలా చెప్పిన వాడు 9 మంది ఆడపిల్లలు పుట్టారు, ఆయన పుట్టలేదు. ఇంకా పుడతాడో పుట్టాడో కూడా తెలియదు. వరుసనే 9 మంది ఆడపిల్లల. కనుక నేను ఇంకా ఆశ్రమ స్వీకారం చేస్తానన్నాడు. నాథ, ఒక్క మగపిల్లవాడు కలగాలి కదా. అలా ఆశ్రమ స్వీకారం చేస్తే ఎలాగా? వంశాంకురము అనబడేటువంటి వాడు ఆ వంశమునకు ఉండాలి. ఇది ధర్మశాస్త్రం కదా. ఏమీ మాట్లాడలేకపోయాడు కర్దమ ప్రజాపతి, ఆగిపోయాడండి. ఆశ్రమ స్వీకారం తీసుకోలా. ఇప్పుడు 10వ గర్భాన్ని ధరించింది ఆవిడ. చక్కని మగపిల్లవాడు కలిగాడు. ఏ వర్ణంలో ఉన్నాడు, ఏ రంగులో ఉన్నాడు అంటే చామన ఛాయ వర్ణం. తెల్లగా లేడు, అలాని ఎర్రగా లేడు. పోనీ నల్లగా ఉన్నాడు అంటే నల్లగాను లేడు. చామన ఛాయ వర్ణంలో ఉన్నట్టు ఆయన ఆ పుట్టినటువంటి పిల్లవాడు. ఆ వర్ణమును ఏమంటారు అంటే సంస్కృతంలో కపిల వర్ణము అంటారు. అందువల్ల ఆ పిల్లవాడికి ఏమని నామకరణం చేశారు? కపిలహ అని నామకరణం చేశారండి. అర్థమైందా అండి? మనం చెప్పుకున్న 22 అవతారాలలో ఈ కపిలుడు అనబడేటువంటి అవతారము 5వ అవతారము. కన్న తల్లికి జ్ఞానబోధ చేయుట కొరకు వచ్చెను అని చెప్పుకున్నాం మనం. అవునా కాదా అండి? గుర్తున్నదా? ఏదో లేవయ్యా, నీదో నువ్వు చెప్పు. కరెంట్ ఎటు పోయింది కదా. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తల్లుల, ఆ పిల్లవాడు అవతరించాడండి, 10వ వాడు. ఎవరు అవతరించింది అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే కపిలునిగా అవతరించాడు. ఎందుకయ్యా అట్లా సావనసాయ వర్ణంలో పుట్టాడు అంటానికి ఓ పరమార్థం ఉన్నదండి. జాగ్రత్తగా వినండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 గుణాలు ఉన్నాయి. మీకు పరిచయమేనా ఈ గుణాలు? తెలుసా తెలీదా అండి? ఆ తల ఊపితే తెలీదు, నాకు చెబితే వినబడుతుంది. చీకటి కదా. సత్వగుణం, రజోగుణం, తమో. సత్వగుణమునకు సంకేతము తెలుపు వర్ణం, తెలుపు రంగు. రజోగుణమునకు సంకేతము ఎరుపు రంగు. తమోగుణమునకు సంకేతము నలుపు రంగు. ఈ 3 రంగులు కలిపి గనక ఉన్నట్టయితే దాన్ని చామన ఛాయ వర్ణము అంటాం. అర్థమైందా అండి? ఈ 3 రంగులు దేనికి దానికి విడివిడిగా కనపడకుండా కలిసిపోయి ఒక్కటిగా ఉంటే దాన్ని ఏమంటారంటే గుణ అతీతమైన శక్తి అంటారు. ఏ శక్తి అంటారు? గుణాతీతమైన శక్తి. గుణాతీతమైన శక్తి ఎవరిది? కేవలం పరబ్రహ్మమే. కనుక ఈ వర్ణమును ఏమని పిలిచారు? కపిల వర్ణం.
శ్రేష్టమైనది కపిల వర్ణం. గోవులలో కూడా ఏ గోవు శ్రేష్టమైంది? కపిల గోవే శ్రేష్టమైనటువంటిది. ఆ కపిల గోవు వల్ల కలిగినటువంటి క్షీరము చాలా గొప్పది. ఆ క్షీరముతో చేసినటువంటి ఆజ్యము నెయ్యి మాత్రమే హోమం చెయ్యాలి అని పెద్దల మాట. ఇప్పుడు ఏది దొరికితే దాంతో చేస్తున్నాం మనం. కేవలం కపిల గోవు నుంచే పాలు తీసి ఆ పాలు తోడుపెట్టి ఏమండి దాన్ని చిలికి వెన్న తీసి అది కాచి నెయ్యి ఇంత పరిశ్రమ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ కలియుగంలో? ఇంత స్పీడ్ యుగంలో ఏమండి ఎలా పడితే అట్లా నెయ్యి ప్యాకెట్లు వస్తున్నాయి. స్వాహ అని ఏం చేస్తున్నాం మనం? ఆ ప్యాకెట్లలో ఉన్నదే వేస్తున్నాం. వాస్తవానికి ఏ నెయ్యి శ్రేష్టమైంది అంటే కపిల పువ్వు. ఆ కపిల వర్ణంలో అవతరించాడు, అందుకే అతడికి కపిలహ అని నామకరణం చేశారు. ఆ పిల్లవాడికి 6 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు ఉన్నాడు. ఆ పిల్లవాడు 6 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఆ కర్దమ ప్రజాపతి ఈ దేవహూతి ఇద్దరు కలిసి ఉపనయనం చేశారు. అర్థమైందండి? ఉపనయనము అంటే ఏమిటి అర్థం? ఉపనయనం అంటే ఏంటండి అర్థం? మూడో కన్నా ఒడుగా? ఆ ఉపనయనానికి పర్యాయ పదం ఒడుగు. పోనీ ఒడుగంటే ఏమిటి? ఉపనయనం అంతేనా? అంటే ఉపనయనం అంటే ఒడుగంటే ఉపనయనం. బలి జాగ్రత్తగా వినండి. ఉపనయనము అనే పదం ఉంది కదా, రాసుకునేవాళ్ళు రాసుకోండి. ఆనయనము అంటే చేర్చుట అని అర్థం. ఆనయనము అంటే అర్థం ఏమిటండి? చేర్చుట. ఎక్కడికి చేర్చుట? ఉప ఆనయనం, ఉపనయనం. ఉప అంటే సమీపము, దగ్గరకు అని అర్థం. దగ్గరకు చేర్చుట. ఉపనయనం అంటే అర్థం ఏమిటండి? ఎవరి దగ్గరకు చేర్చుట? పంచశీర్షోపనయనే వినియోగ అని చెబుతున్నాం. 5 తలలు కలిగిన వాని వద్దకు చేర్చుట అని అర్థం. పంచశీర్షుడు అంటే 5 తలలు కలిగిన వాడు, వాడి దగ్గరికి చేర్చడం ఉపనయనం. ఈ 5 తలలు కలిగిన వాడెవడు? సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవత్స్వపాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కాలాయ నమో, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమః, సర్వభూత దమనాయ నమో, మనోన్మనాయ నమః. అఘోరేభ్యోऽఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు లేదా రుద్ర ప్రచోదయాదు. ఎట్లయినా చెప్పుకో. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం. ఎన్ని మంత్రాలు వచ్చినాయి? 5 మంత్రాలు. ఒక్కొక్క తలకు ఒక్కొక్క మంత్రం. ఈ 5 తలలు కలిగిన వాడు ఎవడో వాడి వద్దకు చేర్చుటయే ఈ ఉపనయనము. అర్థమవుతున్నదా అండి? అది తన్నో విష్ణు ప్రచోదయాత్ అంటే విష్ణువు దగ్గరికి చేర్చుటే. విష్ణువైనా వాడే, శివుడైనా వాడే, అమ్మవారైనా వాడే, ఎవరైనా వారే. శక్తి ఒక్కటే. బాగా గుర్తుపెట్టుకోండి పెద్దలారా. దట్ ఈస్ ద పవర్. దాన్ని ఏమంటాం? ఒక శక్తి అండి, ట్రాన్స్ఫార్మర్ లాంటిది. దాంట్లోంచి పవర్ వస్తుంది. లైట్లు వెలుగుతాయి, అవునా అండి? ఫ్యాన్లు వస్తాయి, మిక్సీలు పనిచేస్తాయి, గ్రైండర్లు పనిచేస్తాయి, వాషింగ్ మిషన్ పనిచేస్తుంది, బోలెలతోనే మిషన్ పనిచేస్తుంది. వాటికి కూడా మిషన్ ఉంది కదా. వంట అవుతుంది, అన్నీ అవుతాయి, అన్ని రకాల వస్తాయి. కానీ వీటన్నిటికీ పనిచేసేది ఒక్కటే కరెంట్. అవునా కాదా అండి? భగవంతుడు కూడా ఒక్కడే.
వాడిని మన ఇష్టం వచ్చిన పేర్లతో మనం పిలుస్తున్నాం. వెంకటేశ్వరుడు అంటారు, నారాయణుడు అంటారు, అనేక రకాలుగా పిలుస్తారండి. ఆంజనేయుడు అంటారు, ఆంజనేయుడు కూడా పరబ్రహ్మమే. వినాయకుడు అంటారు. లేదా వైష్ణవులైతే ఏం పూజ చేస్తారు? వినాయక పూజ చేయరు, విశ్వక్సేన పూజ చేస్తారు. అర్థమైందా అండి? హయగ్రీవ పూజ చేస్తారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆ హయగ్రీవుణ్ణి సేవిస్తే సర్వ విద్యలు వస్తాయి అని. ఈ శైవులు ఏం చేస్తారు? వినాయకుడిని పూజిస్తే సర్వ విద్యలు వస్తాయని. ఆ వినాయకుల్లో ఉన్న శక్తే హయగ్రీవుల్లో ఉన్నది, హయగ్రీవునిలో ఉన్న శక్తే వినాయకునిలో ఉన్నది. అర్థమైందా అండి? కనుక వీడు వాడు వేరు అనేటువంటిది మాత్రం ఏమీ ఉన్నది ఒక్కటే శక్తి. దట్ ఈస్ ద ఓన్లీ వన్ పవర్. అదే అనేక రకాలుగా పనిచేస్తుంది. దేంట్లో పెడితే అది కనబడేటట్టుగా చేస్తుంది. అంత దివ్యమైనది ఆ శక్తి. ఇప్పుడు ఆ శక్తి పురుష రూపంలో వచ్చింది. అయితే మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఏమిటి ఆలోచన? నేనే నీ ఇంట కొడుకుగా పుడతాను అని చెప్పిన భగవంతుడు 9 మంది ఆడపిల్లలు పుట్టేదాకా ఎందుకు ఆగాడండి? ముందే పుట్టచ్చు కదా. ఈ వచ్చేవాడు కపిలుడు, రెండో వాడుగా పుట్టచ్చు, మూడో వాడుగా, నాలుగో వాడుగా, ఏదో ఒకటి వాడు ముందు పుడితే చక్కగా ఆనందపడేవాడు కర్దమ ప్రజాపతి. దేవహూతి కూడా ఆనందపడేది. ఎందుకు ఇట్లా 9 మంది తరువాత పుట్టాడు అని కనుక ఆలోచన చేస్తే దాని వెనుక ఒక వేదనంత తత్వం ఉన్నదండి. భాగవతం అందుకే వినాలి. మేము కేవలం కథల కోసం కాదు వినవలసింది. అర్థమైందా అండి? ఎందుకు వినాలంటే ఇప్పుడు తెలుసుకుంటాం మనం. ఈ ఆడపిల్లలు ఎంతమంది కలిగారండి? 9 మంది కలిగారు. తరువాత పుట్టిన వారెవ్వరు? 10వ వాడుగా పుట్టినవాడెవ్వడు? కపిలుడు. ఈ కపిలుడు ఎవరని చెప్పాము? నారాయణుడే కపిలుడుగా పుట్టాడు. భగవంతుడు ప్రత్యక్షంగా తాను రావాలి అంటే మనలో ఏం ఉండాలి చెప్పండి? భగవంతుడు మన దగ్గరికి రావాలి అంటే మనలో ఏం ఉండాలి? భలే భక్తి ఉండవలే. అవునా కదా? భక్తి పరిపూర్ణమైతే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. అసలు భక్తి లేకపోతే మన దగ్గరికి వస్తాడా? వాడికేం పని? భక్తి పరిపూర్ణమైతే వస్తాడు. భక్తి ఎన్ని రకాలుగా ఉన్నది? 9 రకాలుగా ఉన్నదండి భక్తి. నవవిధ భక్తి మార్గములు: శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఎన్ని రకాలుగా ఉన్నదండి? 9 రకాలుగా ఉన్నది. ఇప్పుడు రాయకండి, చెప్పేది వినండి. ఆ 9 చెబుతా, అప్పుడు రాసుకుందరు కానీ. ఏమండో 9 రకాలైనటువంటి భక్తి ఉన్నదండి. ఆ 9 రకాలైన భక్తి పరిపూర్ణమైతే కానీ భగవంతుడు మన దగ్గరికి వచ్చే అవకాశం లేదు. అవునా కాదా అండి? భక్తి పరిపూర్ణం అయితేనేగా భగవంతుడు వచ్చేది. ఎన్ని రకాలుగా భక్తి ఉన్నది అంటే 9 రకాలుగా. ఆ 9 రకాల పరిపూర్ణం అయితే అప్పుడు భగవంతుడు వస్తాడు. ఇప్పుడు భగవంతుడే వాళ్ళ ఇంట పుత్రుడుగా పుట్టాలి అంటే భక్తి పరిపూర్ణం కావాలి కదా. ఈ 9 మంది ఆడపిల్లలే 9 రకాలైన భక్తి మార్గములు. అర్థమైందా అండి? వాళ్ళు పుట్టిన తర్వాతే భగవంతుడు వచ్చాడు. ఏం తెలియజేశాడు తద్వారా మనకు భగవంతుడు అంటే, నాయనా నీకు భక్తి పరిపూర్ణం అయితే కానీ నేను నీ వద్దకు వచ్చే అవకాశం లేదయ్యా అని చెప్తాడు. ఎవ్వరికైనా అంతేనండి. పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినప్పుడే భగవంతుడు దర్శనమిస్తాడు. ఊరికే అందరికీ దర్శనం ఇవ్వడానికి వాడంత చీప్ అయిన వాడు కాదు కదండి. అవునా కాదా? మనం ఎంత కష్టపడితే వాడు రావాలి. ఇక్కడ ఒకవేళ దేవాలయంలో ఉన్న భగవంతుడిని చూడాలి అన్నా ఇంటి వద్ద నుంచి బయలుదేరి నడిచి రావాలా లేదా? మనం ఆ పని కూడా చేయటల్లా, ఆ కష్టం కూడా చేయటల్లా. కారులో వస్తున్నాం, ఆ గుమ్మం దగ్గర దిగుతున్నాం. అవకాశం లేదు కనుక, లేకపోతే కారు డైరెక్ట్గా ఏం చేస్తామండి? తీసుకొచ్చేస్తాం.
కనుకనే ఏం చేశారు, మంచి ఏర్పాటు చేశారు కంపెనీ వాళ్ళు, అక్కడే ఆగేటట్టుగా చేశారు. అప్పటికి లూప్ లైన్లో బండి వేసుకుని లోపలికి వచ్చేస్తున్నాం. అదేం వదిలిపెట్టట్లా మనం. సామాన్యమైన వాళ్ళమా ఎన్ని రకాలుగా కనుక్కుంటామోనండి. కనుక ఎంత కష్టపడాలో. అందుకనే ఎక్కడ చూసినా గొప్ప గొప్ప తీర్థక్షేత్రములన్నీ కూడా ఆ కొండల మీద ఉన్నాయండి. ఆ భగవంతుడు ఎక్కడ కూర్చుంటాడు? ఆ 7 కొండల వాడు ఎక్కడున్నాడండి? ఎంత కష్టపడితే పైకెడతాడు? 7 కొండల వాడు వెంకటరమణ గోవింద, ఎంత కష్టపడితే పెడతాడండి. ఆ శ్రీశైలంలో ఉన్న మల్లికార్జునుడు ఎంత కష్టపడితే అక్కడికి చేరుకుంటామండి మనం. సాయంకాలం 6 దాటిందంటే నువ్వు పైకి వెళ్ళడానికి వీలు లేదని అక్కడ దింపేస్తాడు.